క్లాస్ ఎక్సర్సైజ్ 1.1లో Roman number 3, find the LCM and HCF of the following integers by applying the prime factorization method. Okay, first sum 12, 15 and 21 is ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడున్న నెంబర్లో ఏ దానికి ఆ దానికి ఎల్సిఎం చేయాలి, సపరేట్గా ఎల్సిఎం చేసుకోవాలి. ఫస్ట్ 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 12 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ ఫస్ట్ 2 టేబుల్లో అవుతుంది కాబట్టి 2 టేబుల్లో 2 6 0 అండ్ అగైన్ 2 3 0. సో 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్లో డైరెక్ట్ చేస్తున్నాం, 3 1 0 ఎనఫ్ అక్కడికి. సో 12 అయిపోయింది. ఇంక రిమైనింగ్ ఏముంది, 15 ఉంది. 15 కూడా సేమ్ యాజ్ అలానే చేయాలి. 15 అనేది ఇప్పుడు ఏ టేబుల్లో ఫస్ట్ 3 టేబుల్లో అవుతుంది, 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్లో రాసుకుంటున్నాం. 3 5 0 3 అండ్ 5 టేబుల్లో అండ్ 5 1 0. ఇంకా రిమైనింగ్ ఏముంది, 21 ఉంది కాబట్టి 21 కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 టేబుల్లో అవ్వదు కాబట్టి 3 టేబుల్లో 3 7 0 21. 7 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 1 0 7. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో దేర్ ఫోర్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ is equal 12, 15 and 21 is equal to, so first of all 12 is equal to 2 into 2 into 3 is equal to 2 square into 3 power of 1. So same as 15 is equal to 3 into 5 is equal to 3 power of 1 into 5 power of 1. And again 21 is equal to 3 into 7 is equal to 3 power of 1 into 7 power of 1. So therefore we have find out LCM. Therefore LCM of 12, 15 and 21 is equal to, సో మనకి ఎప్పుడు కూడా ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో అందుకే దానికి ఆపోజిట్ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. వీటన్నిటిలో హైయెస్ట్ పవర్ ఏంటి, 2 స్క్వేర్లు. ఇప్పుడు ఎక్కడ 2 స్క్వేర్ లేదు, అయినా సరే మనం ఏం తీసుకోవాలంటే 2 స్క్వేర్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ అదే కాబట్టి. అండ్ 3 అండ్ 3లో కూడా 3 పవర్ ఆఫ్ 1లో 3 పవర్ ఆఫ్ 1 తీసుకోవాలి. అండ్ అగైన్ 5 కామన్ లేకపోయినా సరే 5 పవర్ ఆఫ్ 1 తీసుకోవాలి అండ్ 7 పవర్ ఆఫ్ 1. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 21 is equal to 2 square into 3 power of 1 into 5 power of 1 into 7 power of 1. దీన్ని మనం ఇలా ఉంచవచ్చు, మరి మల్టిప్లేట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఆల్సో. ఆల్ నెంబర్స్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో ఎనఫ్, మరి మల్టిప్లేట్ చేయని అవసరం లేదు. సో అగైన్ we have find out HCF of 12, 15 and 21 is equal to HCF ఫుల్ ఫామ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు దానికి ఆపోజిట్లో మనకి లోవెస్ట్ పవర్ని తీసుకోవాలి. అలాగే ఏమై ఉండాలంటే కామన్ నెంబర్ అయి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, కామన్ పవర్ అయి ఉండాలి, చూసుకోవాలి మనం జాగ్రత్తగా. సో వీటన్నిటిలో ఇక్కడ 2 స్క్వేర్ లేదు కాబట్టి వీటన్నిటిలో లేదు, రిమైనింగ్ నెంబర్స్లో లేదు 2 స్క్వేర్ అనేది. ఇక్కడ చూడండి అన్నింటిలో కామన్గా ఉండేది ఏంటి, 3 పవర్ ఆఫ్ 1 అనేది కామన్గా ఉంది. అందుకే సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఇస్ ద 3 పవర్ ఆఫ్ 1. అదే లోవెస్ట్ అదే హైయెస్ట్ కాబట్టి 3 పవర్ ఆఫ్ 1. ఇన్ కేసు ఇక్కడ 5 లేదు కాబట్టి 5ని మనం కన్సిడర్ చేయలేం, ఇక రిమైనింగ్ వాటర్లో లేదు కాబట్టి. 7 ఉంది కాబట్టి 7 కూడా రిమైనింగ్ వాటర్లో 7 నెంబర్ లేదు కాబట్టి 7 మనం నోట్ చేసుకోలేం కాబట్టి. సో దేర్ ఫర్ HCF ఈజ్ ఈక్వల్ టు HCF ఆఫ్ 12, 15 అండ్ 21 ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1 ఈజ్ ద HCF. సో వన్ నోట్ పాయింట్ ఈజ్ రిమైనింగ్ ద HCF ఆఫ్లో ఏమీ కూడా కామన్గా లేకపోతే, వీటన్నిటిలో ఏమీ కూడా కామన్గా లేకపోతే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే దేర్ ఫోర్ ద HCF ఆఫ్ కామన్గా ఏమీ లేకపోతే దేర్ HCF is equal to 1. Like, share and subscribe.